హన్సిక ప్రముఖ సినీ నటి హీరోయిన్ విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విడాకుల తర్వాత హన్సిక రియాక్ట్ అయ్యారు. డివోర్స్ తర్వాత తొలిసారిగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. చర్దికాల ఆల్వేస్ అనే ఒక పంజాబీ కొటేషన్తో పోస్ట్ చేశారు. కష్టాల్లోనూ పాజిటివ్గా ధైర్యంగా ఉండాలంటూ ఆ పోస్ట్ అర్థంగా కనిపిస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని హన్సిక ఇండైరెక్ట్గా చెబుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విడాకులపై ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు హన్సిక. మార్చి 11న భర్తతో విడాకులు తీసుకుంది. విడాకులు మంజూరు చేసింది ముంబై బాంద్రా కోర్టు. వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వారిద్దరూ విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటూ మనం విన్నాం. 2022లో జైపూర్లో చాలా గ్రాండ్గా హన్సిక సోహైల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచే వాళ్ళ మధ్య గొడవలు రావడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగి పెద్దవడంతో ఇక చేసేదేమీ లేక ఇద్దరు సపరేట్గా ఉంటూ వస్తున్నారని, లాస్ట్ 2 ఇయర్స్గా ఆల్మోస్ట్ వాళ్ళు సపరేట్గా ఉన్నారని, ఇక ఇరు కుటుంబాలతో కన్సల్ట్ అయిన తర్వాత వారిద్దరూ మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం హన్సిక ₹1 కూడా నాకు భరణం అవసరం లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు హన్సిక ఇక మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లో అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టడం కొంత వైరల్ అవుతుంది, చర్చనీయాంశంగా మారుతుంది. టఫ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లైఫ్లో మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ఇక మూవ్ ఆన్ అవ్వాల్సిన టైం వచ్చింది, అదిగో చర్దికాల ఆల్వేస్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. దాని అర్థం కష్టకాలంలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని, కష్టాల్లో కూడా పాజిటివ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని దాని అర్థం వస్తుందట. పంజాబీలో ఆ వర్డ్ని ఇలా డిస్క్రైబ్ చేస్తారంటూ తెలుస్తోంది. వాట్ నెక్స్ట్ అనేదే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. హన్సిక తెలుగులో, హిందీలో చేశారు, తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు. చాలా పాపులర్ యాక్ట్రెస్, మనందరికీ తెలుసు. ఈ మధ్య కొంచెం తక్కువ సినిమాలు చేస్తూ వస్తున్నారు గత 4 ఏళ్ళుగా, పెళ్ళైన తర్వాత. ఎస్పెషల్లీ లాస్ట్ 2024లో ఒక 2 సినిమాలు చేశారు. అంతకుముందు 2023లో ఒక సినిమా చేసినట్లున్నారు. చాలా తక్కువ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. భర్తతో గొడవలు కారణంగా కూడా తక్కువ సినిమాలు చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అట్ ది సేమ్ టైం సినిమాలు, ఈ షూటింగ్స్ విషయంలో భర్తకి తనకి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని, భర్త సోహైల్కి తనకి, దానివల్ల కూడా గొడవలు ఎక్కువ అయ్యాయని, కెరీర్లో కూడా తను అందుకే అంత యాక్టివ్గా లేరు అంటూ తెలిసింది. సో ఇప్పుడు మరొకసారి కెరీర్లో ఫోకస్ చేయబోతున్నారా, ఇండస్ట్రీలోకి మరొకసారి మరింత యాక్టివ్గా రాబోతున్నారా, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనే చర్చ జరుగుతుంది. అనింద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ అనింద్రతో ఒకసారి మాట్లాడదాం ఈ అంశం గురించి. అనింద్ర, ఈ పోస్ట్ ఒకటి పెట్టారు, ఒక పంజాబీ వర్డ్ని ఒకటి పోస్ట్ చేశారు అండ్ భర్తతో మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు. ఇక వాట్ నెక్స్ట్ అనేది చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతూ ఉంటారు కదా. అఫ్కోర్స్ హన్సిక పూర్తిగా దూరం అవ్వలేదు ఇండస్ట్రీకి, తక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు 2024 వరకు కూడా. సో ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ప్రాపర్గా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒక కైండ్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా స్ట్రాంగ్గా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయా? ఏం చర్చ జరుగుతోంది? ఈ కొటేషన్ గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఎస్ నందు, హన్సిక డివోర్స్ తర్వాత ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా దానికి సంబంధించి హన్సిక పోస్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు చేసిన పోస్ట్ చర్దికాల ఆల్వేస్ అనే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తను పాజిటివ్ గా ఇప్పుడు లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అనే సందేశాన్ని పోస్ట్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. తన లైఫ్ ని తను ఇండివిజువల్ గా ఇప్పటి నుంచి మళ్ళీ తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇంతకు ముందు తన డివోర్స్ కు సంబంధించి తను సపరేట్ గా తన భర్తతో సపరేట్ గా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా హన్సిక పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. సో అవన్నీ కూడా రూమర్స్ అంటూ కూడా అనుకున్నప్పటికీ కూడా రీసెంట్ గా ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ కూడా పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. హన్సిక సోహైల్ కతూరియా 2022 డిసెంబర్లో రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని ముండోట కోటలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అప్పట్లో సినీ వర్గాల్లో పెద్ద చర్చగా నిలిచింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక అప్పట్లో చాలా హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవచ్చు. పెళ్లైన కొంతకాలానికే వీరిద్దరికి అభిప్రాయ భేదాలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. 2024 జూలై నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో తమ వైవాహిక బంధాన్ని ముగించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారు. ఎటువంటి వివాదాలు లేకుండా
పరస్పర గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విడాకుల ప్రక్రియలో భరణం గురించి కూడా పెద్దగా చర్చ జరగలేదు. హన్సిక తన మాజీ భర్త నుంచి ఎలాంటి ఆర్థిక భరణం కోరలేదని, గౌరవప్రదంగా ఈ బంధం నుంచి బయటకు రావాలనేదే ఆమె నిర్ణయమని ఆమె సన్నిహిత వర్గాల నుంచి ఉన్న సమాచారం. విడాకులు అయిపోయిన తర్వాత హన్సిక సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎటువంటి పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు రీసెంట్ గా చర్దీ కాలా ఆల్వేస్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు. ఈ పంజాబీ పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. కష్టకాలంలో కూడా ధైర్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అనే భావనను ఇది సూచిస్తుంది. దీని అర్థం సిక్కు సాంప్రదాయంలో ఈ పదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. హన్సిక ఈ సందేశాన్ని పంచుకోవడం ద్వారా తన జీవితంలో ఎదురైన ఈ క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటానని అభిమానులకు తెలియజేస్తున్నట్లుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా ఈ పోస్ట్ కు సంబంధించి ఎవరు కూడా చేయట్లేదు. తను సానుకూలంగా ముందుకు సాగాలనే తన ఆలోచనను ఈ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు కూడా ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక హన్సిక సినీ కెరీర్ చూసుకుంటే 2027లో విడుదలైన దేశముదురుతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అల్లు అర్జున్ తో. తర్వాత మంచి మంచి హిట్ మూవీస్ అన్ని కూడా కంత్రి, మస్కా ఇటువంటి మూవీస్ అన్ని కూడా చేశారు. తర్వాత కోలీవుడ్ లో కూడా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా తను చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తారు, తను ఎటువంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటారు, టాలీవుడ్ లో ఎక్కువ మూవీస్ చేస్తారా, కోలీవుడ్ లో చేస్తారా, లేదా బాలీవుడ్ లో చేస్తారా, తన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ డివోర్స్ అనేది చూడాలి నాకు. యా రైట్, థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ చర్దీ కాలా పోస్ట్తో మరొకసారి చర్చను లేవనెత్తారు హన్సిక. సో ఏ ఉద్దేశంతో పెట్టుండొచ్చు అంటే ఖచ్చితంగా టఫ్ టైంలో ఇప్పుడు డివోర్స్ తర్వాత ఎన్ని రోజుల నుంచి భర్తతో దూరంగా ఉన్నప్పటికీ కూడా అఫీషియల్గా డివోర్స్ అయింది. సో ఇక మళ్ళీ లైఫ్ మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండివిజువల్గా సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు అనే చర్చ జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కైండ్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ని తను మొదలు పెడతారేమో అనే చర్చ నడుస్తుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.